రోజుల క్రితం, 4వ రోజు అవుతుంది. రాత్రి వేళ ఫోన్లో రీఛార్జ్ చేసుకుందామని వెళ్ళాను. 9:30 ఇక్కడ మన కాంప్లెక్స్ దగ్గర ఒక షాప్లో ఫోన్ రీఛార్జ్ చేసుకొని వేయించుకొని మెట్లు దిగి వస్తూ ఉంటాం. బాగున్నాడు బయట శామ్యుల్. వద్దు అంటే వచ్చాడు నాకు. సరే పర్లేదని తీసుకెళ్ళాను. అప్పుడు ఆ మెట్లు దిగి వచ్చేటప్పుడు ఉబ్బెత్తుగా అక్కడ నేల ఉందనే సంగతి నాకు తెలియలేదు. మామూలుగా కొత్తగా వచ్చి వెళ్ళిపోవాలని ఆరాటంతో నేను వస్తున్నా. ఎప్పుడు నా చెప్పులు మరి ఎట్లయిందో జారి హఠాత్తుగా నేను పడిపోయి ఇంతెత్తు నుంచి పడిపోతే భుజం గుద్దుకుంది. వెంటనే ఈ భుజంలో ఎముక తొలిగిపోయి కీలు వేలాడిపోయింది. మన భిక్షగాళ్ళు అడిగేవాళ్ళు మొత్తం చేయి జారిపోయిన వాళ్ళు ఎట్లుంటారు, అట్లే ఉంది. అయ్యా అయ్యా అంటే ఎవరు చేస్తారు, ఎవరు లేదు. ఏమంటే కొంచెం ఈ చేయి కొంచెం ఇట్లా అంటారా అని అన్నారు. అట్లా అనకూడదు సార్, మీరు హాస్పిటల్కి వెళ్ళాలా, డాక్టర్ని చూడాలి, మనం చేస్తే ఏమన్నా అయిందన్నారు. తట్టుకోలేకపోతున్నా. మా బాగున్నాడు, వాళ్ళందరం బండి వేసుకెళ్ళాం మోటార్ సైకిల్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కుర్రోడు పెద్దోడు అనుకున్నారు, ఏమో నాకు తెలియదు. బాబు మీ డాడీని హాస్పిటల్ తీసుకోవాలి, ఆటో తీసుకురా అంటే పాపం తెల్లమొహం వేసి ఆ అబ్బాయి శామ్యుల్ అట్లే చూస్తున్నాడు. ఆటో దగ్గరికి వెళ్ళాడు. ఆయన హిందీ మాట్లాడుతున్నాడు ఆటో అతను. సర్లేమని ఆయన తీసుకొచ్చాడు. ఆయన వదిలే ఈలోగా నాకు ఎందుకు ఆలోచన, 5 నిమిషాల తర్వాత ఆలోచన వస్తే ఈ చేయిని కష్టపడి బలవంతంగా ఈ చేతికి ఇప్పుడు కూడా భయంకరంగా నడుతుంది. ఇట్లా పెట్టేసి లేపి చాలా కష్టపడి లేపారు. ఇప్పుడు కూడా చాలా కష్టంగా లేవాలి. లేపితే అది వచ్చేసి ఆ కీలు బంతిలా వచ్చేసి వాళ్ళు అందరూ పడి అప్పుడు షేప్ మళ్ళీ కరెక్ట్గా వచ్చింది. ఆ నొప్పి అయితే అది శత్రువు కూడా రాదు, భయంకరమైన. ఇప్పుడు కూడా చాలా నొప్పి ఉంది. లేపలేనేమని భయపడుతున్నాను. కానీ ఇప్పుడు ఇట్లా లేపిన దేవుడు ఇంతవరకు లేపిన దేవుడు. ఆసుపత్రికి వెళ్ళాలే, డబ్బులు లేవు. ఈ మాట అంటే చెప్పడానికి నేను సిగ్గుపట్టలేదు. ఈ మాట చెప్పడానికి నేను సిగ్గుపట్టలేదు. దేవుని బిడ్డలు సంపన్న స్థితిలో ఉండలేదు కుదురు, లేమిలో కూడా ఉండలేదు. అన్నింటిలో దేవుని వారు మహిమపరచాలి. నేను మీకు యథార్థంగా చెప్తున్నాను పిల్లరా, నేను డబ్బులు ఉన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన వాడిని, లేనప్పుడు కూడా ఎవరిని అడుగుకున్న వాడిని కాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని నేను ఆశ్రయించి ఆయనపై ఆధారపడుతున్నాను. రూపాయి కూడా ఆయన ఇచ్చి పోషించాడు. ఇంట్లో చిల్లర వెతుకున్నాం, ఎక్కడెక్కడ రూపాయి పెట్టి విధంగా మేము వాడుకుంటూ ఈ కిరాయి కట్టడానికి ఆయన్ని పొద్దాక ఫోన్ చేస్తుంది. ఏం చెప్పాలో తెలియక ఫోన్ ఎత్తకుండా SMS పెట్టాను. డబ్బులు లేవంటే 3 రోజులు దాకా మీరు ఆగాలి. ఈలోగా మా అవసరాల కోసమని ఒక సహోదరుడు డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు మేము వాడుకోకుండా కిరాయి కట్టేసి, దేవుని పరిచయం చాలా ముఖ్యం. నాకు దేవుని పరిచయం నేను పిలువబడినాను. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, లోకంలో పిలువబడినటువంటి దేవుని సేవకులకు ఆధారం లేదు. సత్యం వినడానికి ప్రజలకు ఆసక్తి లేదు. నిజంగా చెప్తున్నాను. ఆనాడంతే ఈనాడంతే ఈనాటికైనా అంటే ఎప్పుడు ఇట్లే ఉంటామైనా అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. కానీ చనిపోతున్నాను, నిత్యము చనిపోతున్నాను, బ్రతుకుచు ఉన్నవారు, ఇదిగో బ్రతికి ఉన్నవారు కనుక ప్రభు కృపలో మేము సజీవంగా ఉన్నాం. దేవుని స్తుతిస్తున్నాం. ఆయన బిడ్డలు చూపిన ప్రేమను బట్టి పేరు చెప్పడానికి నేను ఇష్టపడను. కానీ అన్యులు కూడా దేవుని యొక్క విశ్వాసం పైన ఉంది, బయటికి చెప్పుకోలేరు. దేవుని సేవకుడిగా వారు ప్రేమతో గుర్తించి ఆపదలో ఉన్నాడు ఈ పాస్టర్ గారు, సుధీర్ గారు, ఆయనకు మనం సహాయపడాలని వాళ్ళే నానా రెక్కల కష్టం చేసుకొని జీవించేవాడు. 700-800 రూపాయలు మనకి వచ్చి సేవ చేయడమే కాకుండా ఆ డబ్బులు కూడా మనకి వద్దన్నా దేవుని కానుకని పెట్టుకొని అని లేక తీసుకోరని మైండ్. ఇంత ప్రేమగా దేవుడు ఆదరించాడని నేను మీకు సాక్ష్యం చెప్తాను. నొప్పి అట్లా ఉంది, పెయిన్ కిల్లర్స్ కొనుక్కొని వేసుకున్నాను. చెయ్యి ఇక రాదనుకున్నాను.
దేవుడు దేవాలయం ఇప్పటివరకు ఇక్కడ ఏం కాలేదు, పైకి లేపడానికి అతి కష్టం మీద లేవటం అవుతుంది, వణుకుతా ఉంది, పడిపోతా ఉంది అన్నమాట. అయినా దేవుడు లేపుతాడు. అక్కడ అసలు లోపల ఎప్పుడు ముక్కలు అయిపోవాల్సిన పరిస్థితి, షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, మరి ఇటువంటి ఇంకా గుణబారిపోయి ఉండొచ్చు, చెప్పలేము, వయసు 53 సంవత్సరాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు కాపాడాడని ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కుమారుడు మరి ఆయనకి మేము లేకపోతే ఆయన చూసేవాళ్ళు ఉన్నాం. అందుకని ప్రభా మా బిడ్డ కొరకు, అలాగే నీ పరిచర్య కొరకు, ఈ లోకంలో మేము నీకు నమ్మకమైన వాళ్ళు జీవించడం కొరకు నీ సాక్షాత్పై మనం ప్రకటించని ప్రార్థన చేసింది. అమ్మగారికి బాగలేదు, ఫస్ట్ గారికి. ఆమె కూడా ఈ కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువైపోయింది, ఇంపుతా ఉంది, నడవలేకపోతుంది, ఎవరి సహాయం లేదు. నేను చేస్తున్నా కూడా ఒప్పుకోనే వ్యక్తి కాకపోయింది. ఏదేమైనా దేవుడు ఆ బిడ్డను దేవరెత్తేటట్టు మీకు ప్రార్థన చేయండి. ఆ మెమకల్లో బాగా నొప్పి వస్తుంది, సరుకులు ఇదంతా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ భయంకరమైన వ్యాధికి ఎడతరబడి నొప్పులు భరిస్తుంది. ఎవరు ఏం చెప్పలేదు. కామన్ తిప్పాం, యశోద వెళ్ళాం, ఇంకా థైరాయిడ్ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. ఏదైనా దేవుడు ఆమెని కనికరిస్తాడని దేవుడు తన ఖర్చులో వాడుకుంటున్నాం, ఆశపడుతున్నాం. ప్రభుత్వం అయితే అక్టోబర్ మాసంలో పిల్లారా, మరి ఈ విధంగా నేను ప్రభు యొక్క పరిచర్యలు పుట్టిన వాడిని కనుక నేను నా సాక్షాత్తో పంచుకోవడం నా ధర్మం అని, మీరు కూడా ఏ శ్రమలో ఉన్నా దీనిపై ఆధారపడండి, ఆయన కృపగా చూపే దేవుడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ మా జీవితమే మీకు ఒక ఉదాహరణగా. ఈరోజు ఉన్న రూపాయి కూడా అయిపోయింది, ఇప్పుడు రూపాయి అయిపోయింది. ఇక ఏమి లేవు అనుకుంటున్నారు. మళ్ళీ ఎవరో ఒక ఆయన 100 రూపాయలు ఇవ్వడం, ఇంకెవరో ఒక ఆయన మరి మన పరిస్థితులను చూసుకొని ఎట్లా అర్థం చేసుకుని కానుక రూపంలో పెట్టి మామూలుగా ఇస్తారంటే తీసుకోవడం అంటే ట్రై చేయండి అని అంటాం. చిన్న కానుక పెట్టుకుని నేను ఎప్పుడు ఎక్కడ తీసుకున్నాను కాబట్టి తీసుకుని తప్పనట్లేదు సుమా. దేవునికి ప్రజలు ఇవ్వాలా, దేవుని యొక్క సేవకులు ఆ దేవునికి ఇవ్వబడిన కానుక వారు తీసుకొని ఆ కానుకల ద్వారా దేవుని సేవకు పోషింపబడాలని దేవుని వాక్యానుసారమైన మరి దేవుని సంకల్పం. అయినా కూడా దేవుని బిడ్డలు ఇవ్వబట్టే కదా నేను ఇప్పుడైనా పోషింపబడింది ఇప్పుడు దాకా. అలాగే వారు ఎక్కడి వారు కావచ్చు వారు కూడా ఇవ్వలేని పరిస్థితులు వచ్చినాయి విదేశాల్లో ఉన్న సహోదరులు. అందుచేతనే వారు నాకు గతంలో చేసినట్టు చేయలేకపోతున్నారు. అంత మాత్రం చేత మనం మారుతామా సేవ, అంత మాత్రం చేత మనం దేవుని విడిపెడతామా, మరణం వరకు ఆయన పడతాము. ఆశ్రయ స్థానంగా ఆయన విడిచిపెట్టాం, ఆయనతో సదాకాలం సాక్షులుగా ఉంటాం. మరి మీరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే తప్పక తెలియచేయండి పిల్లారా, మీకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరినైనా సహోదరు నమ్మకమైన దేవుడి బిడ్డలతో నేను చెప్పి ప్రార్థన చేసుకుంటాం. మరి ప్రభుత్వం అయితే అక్టోబరు 10వ తారీఖున ఈలోగానే 8 కానీ 10 కానీ దేవుని సేవకులు ఫాస్ట్ రిచర్డ్ ఫీల్ గారని మీరు చూసే ఉంటారు, ఎత్తుగా ఉంటారు. అయ్యగారు వాళ్ళు బాప్టిసాలు ఇచ్చాము, అక్కడికి వెళ్ళినా మీరు ఒకసారి నాకు లేదు, రమేష్ చర్చిలో విశ్వాసం తీసుకుని బాప్టిసాలు ఇచ్చాము అట్లా. ఆయన ఇంకా కొంతమంది దైవజనులు మరి ఆయనతో పాటు వస్తున్నారు. 10 మంది దాకా 9 మంది వస్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ కొన్ని సంఘాలు దర్శిస్తాం. ముఖ్యంగా చంద్రశేఖర్ అలాగే పాస్టర్ స్టీఫెన్ గారు వాళ్ళిరువురు, అలాగే ప్రభుత్వం అయితే మీరు అప్పుడు ఏర్పాటు చేసిన ఉద్యానగ్రామం ఇలాంటి ప్రదేశాలు దర్శిస్తాము. తప్పనిసరిగా నా హృదయపూర్వకమైన నా తలంపు ఏంటంటే మీ అందరికీ దేవుని బిడ్డలుగా ఉన్న నా సన్నిహితులుగా ఉన్న వారికి వాళ్ళు కాకపోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా ఎన్నో పండుగలు ఎప్పటి నుంచో అనుకుంటుంటే కూడా ఇప్పుడు కొన్ని కాలేదు. దేవుని భక్తులు అక్కడ వాళ్ళకే కాదు, ఇక్కడ వాళ్ళకి నాకేమవుతుంది అయితే అవ్వచ్చు దేవుడు బలపడి. కాబట్టి నేను సహాయం చేయాలని తీసుకుంటున్నాను, మంచి సంకల్పంతో ఉన్నా, ప్రేమ కలిగి ఉన్నాను కనుక మీరు ప్రార్థన చేయండి. మరి వారు వచ్చినప్పుడు మరి మనము మంచి కార్యక్రమాలు నిర్వహించాలి, కరపత్రాలు పంచాలి, కొన్ని నూతన ప్రదేశాలు దర్శించాలి. ఒక సంఘం 2 సంఘాల్లో డెడికేషన్, చర్చ్ డెడికేషన్ చేయాలి 3 స్థలాల్లో. అలాగే 3 రోజులు పాస్టర్ సదస్సు రామానగరంలో జరుగుతుంది. మీకు ఒకవేళ అనుకూలం అయితే సాధ్యపడితే మీరు కూడా రావచ్చు, మేము ఆహ్వానిస్తున్నాం రామానగరంలో జరిగే కార్యక్రమానికి. అలాగే హైదరాబాద్లో కూడా 4 రోజులు ఉంటారు, 3-4 రోజులు ఉంటారు. ఆ 4 రోజుల్లోనే ఇవన్నీ తిరగాల, చేయాలా, అనేక దర్శించాలి, ప్రార్థన చేయండి.
మరి యవనస్తులను మంచి దేవునికి భయపడే వారిని వారికి పరిచయం చేయాలని, అలాగే సేవా ఆసక్తి కలిగిన వారిని వారికి పరిచయం చేయాలని, ఉద్యోగ అన్వేషణలో యథార్థంగా దేవుని కొరకు జీవించాలని ఆశయం కలిగిన వారిని వారికి పరిచయం చేయాలని మంచి సంకల్పంతో నేను ఉంటున్నాను. కనుక మీరందరూ వారి ప్రయాణం వరకు, వారి విదేశాల వరకు, వారికి కావాల్సిన దేవుడు సమకూర్చేదాని వరకు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నారు. అది ప్రస్తుతానికి నేను చేసే ప్రకటనలు. మళ్ళీ ఇంకొకటి, ప్రభు చిత్తమైతే దమ్మపేటలో మా తమ్ముడు సుకుమార్, పాస్టర్ సుకుమార్ నిర్మించినటువంటి దేవుని మందిర ప్రతిష్ట సెప్టెంబర్ అంటే రాబోయే నెలలో 5వ తారీఖున జరగబోతుంది. నన్ను ముఖ్యమైనటువంటి అతిథిగా ఆహ్వానించుకున్నాడు. నేను వస్తానని చెప్పాను. అక్కడికి వెళ్ళి దేవుని మందిరాన్ని డెడికేట్ చేయాలి, ప్రతిష్ఠించాలి, దేవుని ఆలయ ప్రతిష్ట, దేవుని వాక్యం అందించాలి. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరికైనా ఆసక్తి ఉంటే నాతో రావచ్చు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, మరి ఆయా ప్రదేశాల్లో దేవుడు చేసే కార్యాలు చూడాలి. సుకుమార్ నోవా మరి నా సహాయ సహకారాలతో, నా ప్రోత్సాహంతో, దేవుడు నా ద్వారా ఆ బిడ్డకు అందించినటువంటి ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణతో సేవకు అంకితం చేసుకొని మంచి విద్యా యోగ్యతలు కలిగి ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినప్పటికీ వాటిని త్యజించి ప్రభువే సర్వస్వం ప్రార్థనాపరుడుగా దేవుని సేవకులుగా ఉంటున్నాడు. ఆ బిడ్డ కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఉచితమైతే 5వ తారీఖు నాడు అక్కడికి నేను వెళ్ళి దేవుని మందిర ప్రతిష్ట చేయాలి. మా దమ్మపేట ఖమ్మం జిల్లాలో ఉన్నది, అశ్వారావుపేట సమీపంలో ఉన్నది, రోడ్డుకు సమీపంలో మందిర నిర్మాణం జరిగింది. ప్రార్థన చేయాలి. ఓకే, ఇది ఈరోజు ప్రకటనలు. మరి